మ్యాట్ 1 బాగుంది, బట్ మ్యాట్ 2 లో కామెడీ వల్ల వెళ్ళచ్చు. సో సేమ్ డే అది చూడాలి. లడ్డు పెళ్లి అది చాలా బాగుంది, కామెడీ కానీ సీరియస్ విషయంలో కానీ చాలా బాగుంది మూవీ. పిచ్చగా నవ్వుతారు. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. చాలా బాగుంది అసలు మూవీ అయితే. అందరు చూడాలంటే ఈ సినిమా మ్యాట్ సినిమా చూడాలి, మ్యాట్ 2 సినిమా చూడాలి. అదే విధంగా కానీ 1 అంతా లేదు బ్రో, పార్ట్ 1 అంతా అయితే లేదు, చూడడానికి పర్లేదు. అన్నా మ్యాట్ సినిమా బాగుందన్నా, కామెడీ ఉంది సినిమా అన్న. మ్యాట్ స్కేర్ మ్యాట్ అంటే మ్యాట్ అన్న ఏముందన్న, మ్యాట్ మాత్రం తుమ్ములు వేసిపోయిందన్న. కామెడీ కానీ సాంగ్ కానీ చాలా బాగుంది. కంపల్సరీ 1 కన్నా డబుల్ హిట్ అవుతుంది సినిమా ఉంది పోయా, చుట్టూ పీకేసుకోండి పోయా, చుట్టూ చూడు నవ్వి 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 నవ్వి. ట్రైలర్ మించి ఫన్ జనరేట్ అవుతుందండి. ప్రతి ఒక్క ఆడియన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ ఫీల్ అవ్వకుండా అసలు సీట్ లో కూర్చోకుండా పడి ట్రోల్ చేయడానికి కానీ లేదంటే ఇది ఎలా ఉంది అది అలా ఉంది ఒక్క మైనస్ కూడా లేదు. ఎలాగైతే ఫస్ట్ నాకు మ్యాడు అన్నా సినిమా మ్యాట్ సినిమా అన్నా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మ్యాట్ స్క్వేర్. వెళ్ళిపోయామా, చాలా అంటే చాలా బంచెస్ ఆఫ్ పంచులు ఉన్నాయి. ఎంత నవ్వుకున్నోడికి అన్నా మ్యాట్ సినిమా బాగుందన్నా, కామెడీ ఉంది సినిమా అన్నా 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 అన్నా. మ్యాడ్ అన్నా మ్యాడు ఏం కామెడీ అన్నా, కామెడీ పిచ్చ కామెడీ అన్నా మ్యాట్ సినిమా. అందరు చూసే సినిమా అన్న, రండన్నా సినిమా రండన్నా అన్నా 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 సినిమా రండన్నా. మ్యాడ్ అన్నా మ్యాడు బాగుంది, సూపర్ హిట్. అందరు చూసే సినిమా అన్న, కామెడీ ఉంటది. వైజాగ్ బీచ్ లో పిచ్చ కామెడీ ఉంటది. మళ్ళీ సెకండ్ టాప్ లో అయితే లడ్డు గారి క్యారెక్టర్ బాగుంటదన్నా. అబ్బా బాబా కామెడీ కాదన్నది, అబ్బా బాబా పెళ్లిలా సూపర్ ఉంది కామెడీ, బాగుంది. చూసే సినిమా అందరు చూడాలండి, సినిమా చూడాలి, బాగుంది బాగుంది బాగుంది. చూడొచ్చనా, సినిమా చూడొచ్చు. మ్యాడ్ 1 చాప్టర్ 1 ఉంది కదన్నా, అది ఎలా అలా ఉంటుందన్న సినిమా. సెకండ్ టాప్ కూడా అలా ఉంది, సినిమా బాగుంది, చూడొచ్చు. బాగుంది. అంటే పెళ్లి అది బాగుంటుంది. ఈక్వల్ వస్తుందంటే దాని ముందుదే బాగుంటుంది, కానీ ఇది బానే ఉంది సెకండ్ పార్ట్ లాగా. సో బానే ఉంది. మ్యాట్ 1 బాగుంది, బట్ మ్యాట్ 2 లో కామెడీ వల్ల వెళ్ళచ్చు. సో సేమ్ డే అది చూడొచ్చు. ఎలా ఉంది ఫిలిం? చాలా బాగుందండి, కానీ ప్లాట్ కన్నా కామెడీ ఎక్కువ బాగుంది అంతే. మ్యాట్ 1 లో మన క్యారెక్టర్స్ తెలియదు కాబట్టి మెల్లగా ఇంట్రొడ్యూస్ చేస్తారు. మ్యాట్ 2 లో వాళ్ళు వచ్చిన ప్రతిసారి వదులుతాం అంతే. అది చెప్పకూడదు కదండి, మీరు వచ్చి చూస్తేనే కదా అర్థమయ్యేది. మ్యాట్ క్యూబ్ అని చెప్తారేమో ఈసారి. సో అది బాగుంది, లైక్ ఆ కాన్సెప్ట్ బాగుంది. మ్యాట్ క్యూబ్ నుంచి ఆగదు పక్కాగా, నాకు అదైతే అర్థమవుతుంది. ఎందుకంటే స్టోరీ కొంచెం స్ట్రెచ్ అవుతుంది, బట్ కామెడీ చాలా బాగుంది. సాంగ్ స్వాతి రెడ్డి బాగుంది, అండ్ లడ్డు వారి పెళ్లి బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి సాంగ్స్ అయితే చాలా. సారీ అది చెప్తే ఎట్లా బాగుంటది కదా, కానీ ట్రైలర్ లో అర్థమవుతుంది కదా, వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చారంటే ఇష్యూ అవుతుంది కదా పక్కగా. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉంటేనే బెటర్ కదా, మ్యారేజ్ ఆగుతుందో లేదో ఎట్లా తెలుస్తుంది. హీరో ఏమంటారు తెలుసా లాస్ట్ లో, లైక్ హీరో అంటే లడ్డు ఏమంటారంటే పెళ్లికి పిలవద్దండి, దాని తర్వాత లాస్ట్ పిలవండి, దాని తర్వాత మళ్ళీ ఏదో పని చేస్తారు ఫ్రెండ్స్, వద్దు లాస్ట్ లో వద్దంటారు. సో లడ్డు ఖాయితో బచ్తాయి, నా ఖాయితో బచ్తాయి, పిలవకపోయినా అయితే పిలిచిన ఒకటే. సో పిలిస్తే బెటర్ కదా అట్లాంటప్పుడు. థ్యాంక్ యూ. చూడొచ్చు, చాలా బాగుంది మూవీ మాత్రం. ఇంకా లడ్డు పెళ్లి అది చాలా బాగుంది, కామెడీ కానీ సీరియస్ విషయంలో కానీ చాలా బాగుంది మూవీ మాత్రం. పాటలు ఉన్నాయి కదా, క్యాన్సిల్ అవుతుంది. స్పాయిలర్స్ ఇవ్వకూడదు. ఉంది లాస్ట్ ఒక్క ఫైనల్ ఫైట్, అదొకటి కూడా చూసాను. రెండు బాగున్నాయి. అందరూ చూడొచ్చు. నిన్ను మెయిన్ అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? లడ్డు పెళ్లిలో ప్రతి ఒక్కరు బాగా చేశాడు. ఎంట్రీ గానీ లడ్డు షాక్ చాలా బాగుంది కంపేర్ టు సెకండ్ హాఫ్ అంటున్నారు. ఏమని చెప్తావు? ఏంటి? ఫస్ట్ హాఫ్ చాలా
ఫస్ట్ హాఫ్ బాగుంది, లడ్డు పెళ్లి కదా చాలా. సెకండ్ హాఫ్ బాగానే ఉంది కానీ ఫస్ట్ హాఫ్ అంత కాదు. ఫస్ట్ హాఫ్ లడ్డు పెళ్లి వీళ్ళు ఇలా చేయడం, చెడగొట్టడం, క్యాన్సిల్ అయిపోవడం అదంతా బాగుంటది. చాలా చాలా బాగా చేశాడు అతను మాత్రం, బాయ్ అని. మధ్యలో యాంటనీ అతను కూడా వచ్చి చాలా బాగా చేశాడు సీక్వెల్. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఉన్న మూడు సాంగ్లు తోపు చేశారు. లడ్డు పెళ్లి సాంగ్ అది మాత్రం ప్రతి ఒక్కరు బాగా చేశారు. డాన్స్ ముగ్గురు బాగా చేశారు. సింప్లీ సూపర్ అండి. ఎక్సలెంట్ చాలా బాగుంది కానీ వన్ అంతా లేదు. హైప్ చాలా క్రియేట్ చేశారు. చేసినంత హైప్ క్రియేట్ చేసినంత అయితే లేదు. ఓకే బాగుంది, పర్వాలేదు. వన్నే బాగుందండి. అవన్నీ చూడండి, చూసి చెప్పండి. బాగుంది, ఓవరాల్ బాగుంది. హైప్ క్రియేట్ చేసినంత లేదంటే ఎంతైతే హైప్ క్రియేట్ చేసారో అంత లేదన్నమాట. 3 ఇవ్వచ్చు, అవుట్ ఆఫ్ 5 3 ఇవ్వచ్చు అంటున్నారు కానీ నేను ఓవరాల్ చెప్తున్నాను. మ్యూజిక్ బీజిఎం అన్ని బాగున్నాయి. హైప్ ఎంత క్రియేట్ చేసినా అంత లేదంటే ఇంకొక మాట అంతే. కామెడీ మీరు అనుకున్నంత ఉందా? లేదండి. పార్ట్ 1 బాగుందా? పార్ట్ 1 ఎక్సలెంట్. సో దీనికి 3 అవసరం అంటారా? ఇంకా అది 4 ఉంది కదా, 3 ఇవ్వచ్చు. అంటే ఎలా హైలైట్స్ నవ్వుకోవడానికి ఎలా ఉంది? ఏం లేదు బ్రో, పార్ట్ 1 అంత అయితే లేదు, చూడడానికి పర్లేదు. పార్ట్ 1 నచ్చిందా, పార్ట్ 2 నచ్చిందా? పార్ట్ 1 నచ్చింది బ్రో. పార్ట్ 3 కూడా ఉందంటున్నారు కదా, అవసరం అంటారా? చూడాలి బ్రో, మరి ఇంక దాన్ని ఎలా హైలైట్ చేస్తారనేసి. లేదు బ్రో, పార్ట్ 1 అంత అయితే లేదు, చూడడానికి పర్లేదు. పార్ట్ 1 నచ్చిందా, పార్ట్ 2 నచ్చిందా? పార్ట్ 1 నచ్చింది బ్రో. పార్ట్ 3 కూడా ఉందంటున్నారు కదా, అవసరం అంటారా? చూడాలి బ్రో, మరి ఇంక దాన్ని ఎలా హైలైట్ చేస్తారనేసి. స్టార్ట్ అవుతుంది యాక్చువల్ గా. ఇగో మా రాజకీయ పెళ్లి క్యాన్సల్ అయింది, ఆ సినిమాలో కూడా పెళ్లి క్యాన్సల్ అయింది. మొత్తం మీద ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, నవ్వుకోవచ్చు బ్రదర్. అసలు ఆసం నవ్వుకోవాలంటే ఇగో చిన్న సినిమాలు ఇట్లా వస్తాయి బ్రదర్. మనం 300-400 కోట్లు పెట్టేది కాదు. వినోదం అంటే తక్కువ బడ్జెట్ లో సినిమా ఎట్లా తీయాలంటే ఈ డైరెక్టర్ పేరు నాకు తెలియదు కానీ బ్రదర్ ఆసం నెక్స్ట్ లెవెల్. మొత్తం మీద నవ్వుకోవాలంటే ఈ సినిమా మ్యాట్ సినిమా చూడాలి, మ్యాట్ 2 సినిమా చూడాలి. అదే విధంగా గోవా సీన్లు, అదే మనం జెన్యున్ గా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మామూలుగా ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా ఊర్లలో, ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు కదా, పంచులు కామన్ డైలాగులు, ఊర్లలో కామన్ డైలాగులు ఎట్లా పంచులు వేసుకోవడం. నువ్వు ఆ డైరెక్టరా, డైరెక్టర్ ఆయన పేరు ఏందో తెలుసా మీకు? ఎవరన్నా డైరెక్టర్ పేరు ఏం పేరు? కళ్యాణ్ అన్న, నువ్వు అన్నం తిని డైలాగ్ రాస్తున్నావా లేకపోతే అక్కడ గోవుల పోయి మందు దాగి రాస్తున్నావా? కానీ జెన్యున్ గా ఊర్లలో పల్లెటూర్లలో ఎట్లా రాసినావో, మన కామన్ గా మనం ఫ్రెండ్స్ లలో ఎట్లా డైలాగ్ ఇస్తామో అలా రాసిండు. మూవీ మొత్తం గుండు మీద కొట్టు, మూవీ మొత్తం సూపర్ హిట్. దయచేసి బీమ్స్ కదా మ్యూజిక్ కొద్దిగా పాటలు కొద్దిగా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ లెవెల్ బాహుబలి కూడా పనికి రాకుండా పోయేది ఈ సినిమా నవ్వుల విషయము. అదే విధంగా థ్యాంక్ యూ బ్రదర్. ఇంతవరకు సూపర్ అన్న. ఎన్టీఆర్ బాంబర్ది మన ఉన్నాడు కదా సందీప్ శోభన్, ఈయన సూపర్ బాగుంది. లడ్డు హైలైట్ సినిమా మొత్తానికి, లడ్డు హైలైట్, లడ్డు కాన్సెప్ట్ హైలైట్ సినిమా మొత్తంలో. నాకు సినిమాలో నచ్చినాయి, సాంగ్స్ నచ్చినాయి, ఈ లడ్డు కామెడీ సీన్ నచ్చింది, సునీల్ అన్న యాక్షన్ నచ్చింది. సునీల్ అన్న విలన్ కి అసలు మస్తు సెట్ అయ్యిండు. చాలా ప్రతి సినిమాలో ఈ మధ్యలో విలన్ లాగా వస్తుండే, ఇల్లు అయితే ఇంకా చింపి పడేసిండు. సునీల్ అన్న కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా ఉంది సినిమాలో. అరే చాలా బాగా అనిపించింది అన్న. ఓకే ఫోన్ చేస్తాడు, హలో బాయ్ అంటే ఓకే బాయ్ అని చెప్పి కట్ చేస్తాడు కదా, అది బాగుంది. ఇంకా ఉంటాయి 2-3 సీన్స్ కామెడీ సీన్స్ ఉంటాయి, చాలా మంచిగా ఉన్నాయి కామెడీ సీన్స్.
సాంగ్స్ అయితే మన స్వాతి రెడ్డి సాంగ్ అయితే హైలైట్ ఉందన్న. స్క్రీన్ లో చూస్తుంటే ఒక్కొక్కళ్ళకి ఆడియన్స్ కూడా డాన్స్ చేసే పొజిషన్ ఉంది. చెప్పలేమన్నా రాబిన్ హుడ్ ఎట్లుందో చూడలేదు నేను, ఇంకా చూసే చెప్పాలి తీసుకోలేదు కదా. నాకు చాలా నచ్చి కామెడీ అన్న మ్యాట్ స్కేర్ మ్యాట్ అంటే మ్యాట్ అన్న ఏముందనే మ్యాట్ మాత్రం తుమ్ములు వేసిపోయిందన్న అన్న. నిజంగా చెప్తున్నా మైండ్ బ్లో అయిపోయిందన్న. మళ్ళీ ఒక జీవితరత్నం గుర్తొచ్చింది. ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక హ్యాపీనెస్. మనం అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసాం, ఒక కాలేజ్ స్టూడెంట్ సినిమాలు ఎలా ఉంటాయో అలా తీసిరన్న. ఒక మ్యాట్ సినిమా అంటే ఒక కామెడీ. నిజంగా చెప్తున్నా, నెత్తిరి వచ్చిందనుకో జ్వరం వచ్చిన సినిమా పోవాలి, జ్వరం తగ్గిపోతుంది, నెత్తిరి తగ్గిపోతుంది. అంత బాగుంది సినిమా. కామెడీ అంటే సునీల్ గారి యాక్టింగ్ మాత్రం డిఫరెంట్, నవీన్ అన్న యాక్టింగ్ మాత్రం డిఫరెంట్. అంటే ఏ సీన్ చూస్తే మనం ఒక ఎంజాయ్ చేస్తాం. ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కథ తీసుకుంటే మాత్రం అసలు ఒక ఇక్కడ నుంచి గోవాకి వెళ్తారు, అక్కడ ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ కలుస్తారు. అంటే ఒక యూత్ కి ఏం కావాలో ఒక సాధించుకోవాలో ముంగడి పోయి అన్నట్టు ఒక పట్టుదలతో సినిమా తీసారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది ఒక స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ చూసినా మనకు బోర్ అంటే మ్యాచ్ టైటిల్ ఎలా ఉందో ఆ టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అలా తీసిరు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ముందుగా ఉగాది రోజు, ఉగాది రాకముందుకే సినిమా ఇది బాగా బ్లాక్ బస్టర్ అయింది. ఉగాది ముందు వచ్చినట్టు ఇంకా బాగుంటుండే, అయినా పర్లేదు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. నవీన్ అన్న సూపర్ చేసిన యాక్టింగ్, సూపర్ సూపర్ సూపర్. భయ్యా ఇప్పుడే నేను మ్యాడ్ సినిమా చూశాను భయ్యా. అప్పా అప్పా భయ్యా సినిమా ఉంది భయ్యా. జుట్టు పీకేసుకున్నాను భయ్యా. జుట్టు చూడు నవ్వి 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 పిచ్చోడు అయిపోయాను భయ్యా. నిజంగా ఫస్ట్ టైం భయ్యా నా జీవితంలో భయ్యా ఇంతవరకు ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు భయ్యా. ఫస్ట్ టైం భయ్యా. ఆ యాక్టింగ్ కానీ ఆ కామెడీ కానీ నలుగురు ఉన్నారు దీంట్లో. ఈ సినిమాలో మ్యాడ్ సినిమాలో హీరోలు నలుగురు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు ఉన్నారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఈ మ్యాడ్ సినిమా చూడాల. ఫస్ట్ సీన్ ఉంది భయ్యా, పెళ్లి సీను. పెళ్లి క్యాన్సిల్ అయిపోతే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది భయ స్టోరీ. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు పోతూనే ఉంటది. పాపం హీరోకి పెళ్లి కాదు. ఈ సినిమానా వస్తాను ఆడికి వస్తాను. ఈ మ్యాడ్ సినిమా, ఈ సినిమాని ఒక 2 కోట్లు 3 కోట్లు చేశారు అంతే, పెట్టంతే. మ్యాడ్ సినిమాకి బడ్జెట్ లేదంతే. 100,000 కోట్లు పెట్టి ఈ రోజు చేస్తారు. ఎన్నెన్నో ఆ సినిమాలు ఫ్లాపులు అవుతున్నాయి, ఏం ఆడట్లా. కానీ మ్యాడ్ సినిమాను ఒక్కసారి మీరు చూడండి, మీరు పెట్టిన డబ్బులకి మీరే సాటిస్ఫాక్షన్ అవుతారు, మీకు మీరే ఆనంద పడతారు. మీ 100 రూపాయలకో మీరు 200కో మీరు సుఖపడాలంటే, మీరు ఆనంద పడాలంటే, మీరు జాలీగా హ్యాపీగా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలంటే దయచేసి ఒక్కసారి మ్యాడ్ సినిమా చూడండి భయ. సునీల్ ఇందులో సునీల్ యాక్టింగ్ ఉందా భయ. సునీల్ ఆ గోవా సీన్ అయితే ఆ గోవా సీన్ కానీ ఆ పాట ఉంది, ఆ స్వాతి రెడ్డి పాట. నా సొంత పేరు స్వాతి రెడ్డి, నేను కట్టుకున్నాను. డాన్స్ చేసి నొప్పులు ఇచ్చేపోయా కాళ్ళు చేతులు. ఒక్కసారి మీ సినిమా చూడండి పోయా, ఖచ్చితంగా ఈ సినిమా కొందరు ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా సినిమా అయితే ఎవరు ఆపలేడు. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉంటారు అంతే. నవ్వి పడిపోతారు. పార్ట్ 3 కూడా ఉందండి. పార్ట్ 3 ఉంది, పార్ట్ 4 ఉంది, పార్ట్ 5 ఉంది. ఎన్నో వస్తాయి చెప్పలేము, ఎందుకంటే సినిమా బాగుండే కొంత చేస్తా ఉంటారు అనమాట. ఇది అంతే. నేనే కాదు, సినిమాలో ఉంది. మ్యాడ్ 3 కూడా చేస్తున్నారు. ఆ రాబిన్ హుడ్ కూడా చూసా ఇప్పుడే. అది చూసా, ఇది చూసా. రెండు బాగున్నాయి. రెండు ఇట్లే. చాలా బాగుంది అన్న సినిమా అయితే. ఫుల్ కామెడీతో పాటు కంటెంట్ ఉన్న సినిమా అనమాట. సో మ్యాడ్ ఎంత హిట్, మ్యాడ్ స్క్వేర్ అంతకంటే బ్లాక్ బాస్టర్. చాలా అంటే చాలా, అసలు చాలా నవ్వి తగ్గిపోతారు అనమాట. సో ఈ వీక్ లో చాలా అంటే చాలా మంచి ఫన్ ఉన్న సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. సో ఒక బ్లాక్ బాస్టర్. సునీల్ వినల్ క్యారెక్టర్ ఎలా ఉంది? ఏదైనా టోటల్ గా కామెడీ అనమాట. విలన్ తో కామెడీ, ఫ్రెండ్స్ తో కామెడీ, హీరో కామెడీ, సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో గోవా సీన్ బాగుందంటే ఎలా ఉంది? గోవా సీన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు. గోవా ఎపిసోడ్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెక్క అనుకుంటే, సెకండ్ హాఫ్ సునీల్ గారు ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా అంటే చాలా బాగుంది. సో తప్పకుండా అందరు చూడాల్సిన సినిమా అనమాట.
అన్నా ఇప్పుడే మ్యాడ్ మ్యాక్స్ ఇప్పుడే చాలా రోజుల తర్వాత ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ 2 అని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా థియేటర్ గారికి సార్ ఏం యాక్టింగ్ సార్, అసలు మీరు అసలు స్టోరీకి వాళ్ళని తీసుకున్నారు సార్, అసలు మీరే యాక్టింగ్ చేసాడు అనిపించింది సార్ వాళ్ళ అట్లా. నాకే చాలా బాగా నచ్చింది. మేము చాలా రోజులు చాలా సినిమాలు చూసాం, ఈ వీక్ పోయిన వీక్, కానీ దీనంతా ఎంటర్టైన్మెంట్ కాలే. 300 పెట్టినా 300 మంచి న్యాయం జరిగింది. అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన. అరే ఎక్కడ నవ్వుదా అంటే ప్రతి సీన్ నవ్వు నవ్వు నవ్వు. ఎంటర్టైన్మెంట్ అంటే ఒకటి ఉండాలా, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, అరే ఆ సాంగ్ కి మాత్రం అసలు ఏమన్నా అసలు ఆ నలుగురిని 4 విధాలుగా చూపించింది. చాలా బాగుంది అన్న. కొత్తగా అంటే మనకన్నా చాలా సినిమాలు వస్తాను బోరింగ్ అనిపిస్తుంది, లేకుంటే ఏమేమో పెడతారు, కానీ ఇది సింపుల్ లైన్ అండ్ ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా అండ్ ఫుల్ ఆఫ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. మనం సినిమా వస్తే కామెడీ కావాలా ఎంటర్టైన్మెంట్ కావాలా, దీంట్లో కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫన్ ఉంది, రొమాన్స్ ఉంది. ఆ ఒక పవర్ ప్యాక్ మూవీ మ్యాడ్ మ్యాచ్ చాలా బాగుంది. మ్యాడ్ కి అంటే మ్యాడ్ మనం కాలేజీ లైఫ్, మ్యాడ్ మ్యాక్స్ అంటే యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఏది కావాలన్నా ఈ సినిమాలో ఉంది, అన్ని మొత్తం మిక్స్ చేసి కొట్టింది. నాకే చాలా బాగా నచ్చింది. ఇంకోటి నలుగురి యాక్టింగ్ మాత్రం ఏడా తగ్గలేదు. నాలుగు హీరోలు దీంట్లో నలుగురు. అసలు అతను ఎన్టీఆర్ బామ్మర్ది గారికి అసలు ఆయన సిబిఐ క్యారెక్టర్, ఆయన ఫైటింగ్స్ క్లైమాక్స్ లో ఫైటింగ్స్ ఉంటుంది భయ అన్న, నువ్వు ఇంకా సినిమాలు తీయాలన్న నీ బాడీకి అది ఇంటరాక్షన్ వేరే లెవెల్. అసలు ఆయన ఇంటరాక్షన్ రావడం ఇట్లా అసలు ఆ కోర్టులో ఎంట్రీ ఇస్తాడు, అసలు ఆయన ఇంటరాక్షన్ సూపర్ అని చెప్పవచ్చు. ఆయన బాడీ బిల్డింగ్ ఆయన స్టైల్ మాత్రం సూపర్ ఉంది. నలుగురులో అతను బెస్ట్ అని చెప్పవచ్చు. అండ్ ఇంకొకటి డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బ్రో, ఆయన యాక్టింగ్ కి. అంటే ఆయన యాక్టింగ్ చేసిన మళ్ళీ వీళ్ళదే యాక్టింగ్ చేసి తెలియదు, మంచిగా ఉందన్న. ప్రతి సాంగ్ ఒకటి అసలే లడ్డు కానీ పెళ్లి ఆ సాంగ్స్ మాత్రం సూపర్. మా లడ్డు అన్న నువ్వు పెళ్లి పార్ట్ 3 పెళ్లి చేసుకో ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. హీరోయిన్స్ ఉన్నారు, 2 హీరోయిన్లు. రీమా అంటే ఆమె వస్తుంది, ఐటమ్ సాంగ్ వస్తుంది. ఒకటి ప్రియాంక టాక్సీ వాళ్ళ హీరోయిన్, ఏం ఆటకుంది బ్రో ఆమె ఎంట్రీ. అంటే సినిమా సగం సినిమాలు ఉంటుంది బ్రో, ఆమె చాలా బాగుంది. ఒకటి ఏంటంటే బోర్ కొట్టదు భయ, ఎక్కడ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది సినిమా. థ్యాంక్ యూ. నాకు అదే బాధ అనిపిస్తున్నా, మా లడ్డే నాకు పెళ్లి ఎందుకు కాదు, పార్ట్ 3 అయితే మ్యాటర్ ఉంది, కానీ దోస్తు వాళ్ళు లంగా వాళ్ళ చెడగొడతారు, మధ్యలో వాళ్ళు దోస్తు ఉంటారు ఎవరో ఒకరు వాళ్ళు చెడగొడతారు. ఓవరాల్ రేటింగ్ 3.5. ఒక్క మైనస్ ట్రోల్ చేయడానికి కానీ, లేదంటే ఇది ఎలాగుంది అది అలాగుంది, ఒక్క మైనస్ కూడా లేదు. ఎలాగైతే ఫస్ట్ నాగవంశీ గారు ప్రెస్ మీట్లు కావచ్చు, ప్రీ రిలీజ్ మీట్లు కాదు, కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనే చెప్పారు. సినిమాలో దానికి అందరికి 12% ఉంది. కామెడీ బాగుంది, ఆ క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, మధ్య మధ్యలో వచ్చే ఆ సిల్లీ సీరియస్ సీన్స్ బాగున్నాయి. సో ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే పోగిరి లెవెల్ ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది పోగిరి లెవెల్, బట్ ట్విస్ట్ అయితే అలాగే ఉంది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకైతే ప్రతి ఒక్కరు కూడా ఫుల్ కామెడీ అన్న, ఎటువంటి మీకు ఫైట్ కావచ్చు సాంగ్ అని కాదు, ఫుల్ కామెడీ అనమాట. జాతరత్నాలు అన్నారు కదా మన వరకు, ఈ కాంతి జాతరత్నాలు కాదు మ్యాడ్ సీక్వెల్ అంటారు. అలాగే లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చి ఆ ట్విస్ట్ ఆ ఫైట్ మాత్రం సూపర్ అనమాట. అది స్టోరీ ఎక్స్పెక్ట్ చేయండి బ్రో, స్టోరీ ఏమీ లేదు సినిమాలో. వాళ్ళ ఒక పెళ్లికి వెళ్తారు, తర్వాత పెళ్లికి వెళ్తారు, ఇదే స్టోరీ అనమాట. అందులో ఇచ్చిన ఫన్ జనరేషన్ రాసుకున్న సీన్స్ కానీ స్క్రీన్ ప్లే కావచ్చు. కళ్యాణ్ గారు మాత్రం చాలా అంటే చాలా బాగా తీశారు. ఆయనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉన్నది. జంజల్ గారు మళ్ళీ ఆ రేంజ్ లో తీశారు సినిమాని. లడ్డు పెళ్లి అవ్వదు, లడ్డు గడే సోమన మాత్రం పక్కా అవుతుంది అనమాట. సో అన్న ఎన్ని వచ్చినా సరే మ్యాడల్ కొట్టేది అయితే లేదు. అది ఎంత బ్లాక్ బస్టర్ కానీ నిజంగా ఒక 100 కోట్లు 200 కోట్ల సినిమా ఇది. ఈ రోజుల్లో సినిమా బాగుంటే ఏ రేంజ్ లో మనకి ఎత్తుతున్నారో సంక్రాంతికి వస్తుందని చూసాం. బట్ కామెడీ లెవెల్లో జాతరత్న మించే ఉంది సినిమా కామెడీకి. నిజంగా ఒక 100 కోట్లు వచ్చే సినిమా. పార్ట్ 3 ఉంది, ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. చూడాలి అది మీరు కళ్యాణ్ అన్నారు కండి. ముగ్గురిది లడ్డు గారిది కావచ్చు, అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అలాగే ఈడీ గారి క్యారెక్టర్ అయితే కొంచెం యాక్టివ్ గా మంచి ఎనర్జిక్ అనిపిస్తుంది. స్వాతి రెడ్డి అనేది జస్ట్ ఐటమ్ సాంగ్ మాత్రమే, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ సాంగ్ అయితే మాత్రం. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా. స్వాతి రెడ్డి ఆ సాంగ్ సింగిల్ చేయట్లయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మా లడ్డుకు పెళ్ళవలేదు బ్రో, ఎవరైనా పిల్లల నుండి చూడండి బ్రో. మా లడ్డు కోసం చాలా బాధపడుతున్నాడు లోపల థియేటర్ లో. ఇక్కడ కూర్చొని ఇంకా ఏడుస్తున్నాడు బ్రో, నాకు చాలా బాధ వేసింది. బట్ సినిమా విషయంకి వెళ్ళిపోతే నాగవంశీ గారు ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్ గా అదే సినిమా. వచ్చామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా. చాలా అంటే చాలా బంచెస్ ఆఫ్ పంచులు ఉన్నాయి. ఎంత నవ్వుకున్నోడికి నవ్వితే నవ్వినంత. మనం పెట్టే టికెట్ రేట్ కన్నా ఎక్కువ పంచులు ఉన్నాయి సినిమాలో. చాలా చాలా ఎంజాయ్ చేస్తాం థియేటర్ లో. కాకపోతే నాకేమనిపించిందంటే ఏ స్టోరీ లేదు, ఏ కనెక్టివిటీ లేదు, ఓన్లీ పంచెస్ ఉంటే, ఓన్లీ కామెడీ పంచెస్ ఉంటే సినిమా చూడగలమా అనేది నా క్వశ్చన్ మార్క్. ఇంకొకటి ఆ సాంగ్స్ కూడా 1 or 2 ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి తప్ప రిమైనింగ్ అంతా ఎక్కేసే అంత అయితే ఏం లేదు. నాకు అది అనిపించింది. ఒక స్వాతి
డూయట్ సాంగ్ చాలా కనెక్టివిటీగా ఉంటుంది, అంటే బీజమ్స్ దాన్ని మ్యూజిక్ త్రో ఎంజాయ్ చేయడానికి అనిపిస్తుంది, రిమైనింగ్ అంత అనిపించదు. కాకపోతే చాలా సినిమాల్లో హీరోయిన్ మిస్ అవడము, హీరోయిన్ క్యారెక్టర్ తక్కువ ఉందని ఫీల్ అవడము, హీరో క్యారెక్టర్ లేదు అని ఫీల్ అవడము ఉంటది. బట్ దీంట్లో హీరో లేరు, హీరోయిన్ లేరు, కానీ ఎక్కడ హీరో లేరు, హీరోయిన్ లేరు అనే ఫీలింగ్ అయితే ఎక్కడ అనిపించదు. చాలా త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తాం. కాకపోతే వాళ్ళు ఫస్ట్ హాఫ్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండు. అక్కడక్కడ బోరింగ్ సీన్లు ఉంటాయి, ఓన్లీ పంచెస్ వస్తాయి, గ్యాప్ వస్తుంది, పంచెస్ వస్తాయి, ఇలా అనిపించింది నాకైతే. ఓవరాల్ గా మ్యాడ్ వన్ దీనికి దానికి కంపారిజన్ లేదు బ్రో. దాంట్లో స్టోరీ ఉంటది, ఎమోషన్ ఉంటది, అన్ని కామెడీ ఉంటది. బట్ ఇందులో ఓన్లీ పంచెసే ఉన్నాయి. బాయ్, ఓకే బాయ్. కామెడీ మాత్రం అందరం పిచ్చగా నవ్వుతారు. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. చాలా బాగుంది అసలు మూవీ అయితే, అందరూ చూడాల్సిందే. అందులో ఏం నచ్చింది? అందులో అంటే మైండ్ రిలీఫ్ అండి. సో అందరికి వెళ్ళి చూడండి, 200% టికెట్ వర్త్ మూవీ అండి. సో పక్క ఎంటర్టైన్మెంట్ పరంగా చూడండి అండి. సో ఈ జోనర్ ఎంటర్టైన్మెంట్ జోనర్. సో లుక్ ఎట్ దట్ యాంగిల్. సో కమ్ విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్. మ్యాట్ ని ఇచ్చినటువంటి కలెక్షన్స్ మ్యాట్ స్పేర్ చేయబోతుందంటే డెఫినెట్ అండి. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ మ్యాట్ డెఫినెట్ మనం చూస్తాం. అంతా కూడా ఫన్నీగా లైక్ స్వీట్ పెట్టి పేరు చెప్పారు అంటే పేరు ఇస్తారు, మొత్తం ఫన్ తో నచ్చింది కదా. సో మూవీలో నిజంగా అంత ఫన్ అంటే ట్రైలర్ మించి ఫన్ జనరేట్ అవుతుందండి. ప్రతి ఒక్క ఆడియన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ ఫీల్ అవ్వకుండా అసలు సీట్ లో కూర్చోకుండా పడి నవ్వుతున్నారండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చాము. సో మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో లడ్డు క్యారెక్టర్ బాగా చేస్తారండి. బాయ్ అని చెప్పేసి బాయ్ అని చెప్పేసి క్యారెక్టర్ సునీల్ అండి. సో సునీల్ క్యారెక్టర్ ఇంకా చూపించలేదండి. మ్యాడ్ 3 అని సీక్వెల్ చూపించారు. బహుశా దాంట్లో అవి ఉండొచ్చండి. సో వీ కెన్ వాచ్ ఇట్ ఇన్ 2026. బాగుంది బ్రదర్, బాగుంది, చాలా బాగుంది. కామెడీ కానీ సాంగ్ కానీ చాలా బాగుంది. కంపల్సరీ 1 కన్నా డబుల్ హిట్ అవుతుంది. మన ఎన్టీఆర్ వాళ్ళ బామర్ది ఇట్లా ఆయన యాక్టింగ్ చాలా బాగుంది, అందరు యాక్టింగ్ బాగుంది. సినిమా మొత్తానికి హైలైట్ అంటే ఏం చెప్తారు? కామెడీ ఫుల్ నవ్వచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి, కామెడీ ఎక్కువ బాగుంది. అంటే ఆ ఫ్రెండ్షిప్ చూస్తా ఉంటే మీ రియల్ లైఫ్ లో కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అయ్యామండి. ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్షిప్ గురించి మంచి మెసేజ్ ఉంది. బాగుంది సినిమా. మ్యాడ్ స్క్వాడ్ సూపర్ ఉంది సినిమా. కామెడీ సాంగ్స్ చాలా బాగుంది. బాగుంది. గోవాల డైలాగ్స్ లో కామెడీ అవే నచ్చాయి. సాంగ్స్ గోవాలకు సాంగ్ ఉంటుంది, అది బాగుంది.